చేస్తాను. ప్రణీత్, ఎస్, ప్రిజం పబ్ మేనేజ్మెంట్. ఇఫ్ ఎట్ ఆల్ ప్రణీత్ గారు మీరు కనుక లైవ్ చూస్తే నథింగ్ ప్రాబ్లం, మీ వర్షన్ చెప్పండి. ఇక్కడ ప్రిజం పబ్ ని టార్గెట్ చేయాలనో లేకపోతే ఒక పర్సన్ ఇండివిజువల్ టార్గెట్ చేయాలనో ఉద్దేశం లేదు. ఓవరాల్ పబ్స్ అన్ని కూడా ఇట్లే మారుతున్నాయి. అది వాయిస్ మెయిల్ అంట, మనకి వాయిస్ మెయిల్ చేసే టైం లేదు. కానీ సో మీరు నిజంగా కనుక చూస్తుంటే ఐ ట్రై అగైన్, మీరు కామెంట్ చేయండి, కొని నేను అందుబాటులో ఉన్నాను, నేను అటెండ్ చేస్తానంటే ఎవరైనా పర్వాలేదు. ప్రిజం పబ్ మేనేజ్మెంట్ నుంచి ఎవరైనా పర్వాలేదు. పబ్లిక్ కాల్స్ కూడా తీసుకుంటారని ఎవరైనా అందుబాటులో ఉన్నారా? సో ఒకసారి మీరు కనుక ఈ ఇష్యూ పైన మాట్లాడాలనుకుంటే, అసలు ఇక్కడ అమ్మాయిల పైన దాడులు చేయడం కానివ్వండి, రిపీటెడ్గా పబ్స్ లాంటి ఇష్యూస్లో మనం చూస్తున్నాం కాబట్టి మీరు రెస్పాండ్ అవ్వాలి, మీరు మీ అభిప్రాయం చెప్పాలంటే ఒకసారి. ఎస్ వంశీ, రైట్, వంశీ మాట్లాడుతున్నారు హైదరాబాద్ నుంచి, కాలర్ అందుబాటులో ఉన్నారు. ఎస్ వంశీ గారు, రైట్, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు ఈ ఇష్యూలో, మీరేం అడ్రస్ చేయాలనుకుంటున్నారు? నేను ఎవరికి సపోర్ట్ చేయట్లేదండి, అంటే ఇద్దరిని బాధితుల్లాగానే చూస్తున్నా, పబ్బు వాళ్ళని అండ్ కల్పిక గారిని. అంటే యాక్చువల్ అక్కడికి వెళ్ళడం ఎందుకు, అక్కడ ఇబ్బందులు గురి చేయడం ఎందుకు అనేసి నా క్వశ్చన్ అన్నట్టు. అంటే ఒకవేళ మీరు ఈ క్వశ్చన్ ఎవరికి వేయాలనుకుంటున్నారు? కల్పిక గారికి, రైట్? యా, డైరెక్ట్ మొత్తం వింటున్నారు, ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి. మీరు అక్కడికి వెళ్ళడం ఎందుకు, ఇబ్బందుల పాలవ్వడం ఎందుకు అంటున్నా. మీరు ఇంట్లోనే సెలబ్రేషన్ చేసుకుంటే బాగుండేది కదా అనేసి నా ఉద్దేశం అన్నట్టు. సో అండ్ పబ్ వాళ్ళు కూడా అట్లా బిహేవ్ చేయడం అనేది కూడా రాంగ్. ఇక్కడ ఏంటి అంటే మనమే బైకాట్ చేస్తే అయిపోతాయి కదా. రైట్, తన క్వశ్చన్ విన్నారు, ఆన్సర్ చేస్తారు. ఏం చెప్తారు వంశీ గారు? థ్యాంక్ యూ ఫర్ యువర్ క్వశ్చన్ అండి. మీరు ఈ లైవ్ స్టార్టింగ్ నుంచి చూసుంటే తెలిసేది మీకు. నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది, నేను నా వర్క్లో ఉన్నాను, తర్వాత మా ఫ్యామిలీతో టెంపుల్ వెళ్ళడం జరిగింది, కజిన్స్తో కేక్ కట్ చేసుకోవడం జరిగింది, ఫ్రెండ్స్తో స్పెండ్ చేయడం జరిగింది. ఇది 2 days ఆఫ్టర్ మై బర్త్డే. బికాస్ బ్యాండ్ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు, 3 months నుంచి నన్ను ఇన్వైట్ చేశారు కాబట్టి, నాకు మ్యూజిక్ ఇష్టం కాబట్టి నేను జస్ట్ చిల్ అవుదామని వెళ్ళాను అంతే. నాట్ ఈవెన్ టు ఈట్. సరే ప్రిజం వెనకాల గూగుల్ రివ్యూస్ ఏంటి అని చూసి కూడా వెళ్ళలేదు. ఇంతకుముందు ప్రిజంకి వెళ్ళాను, బట్ ఐ నెవర్ ఫేస్డ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ తప్పు ఒప్పు గురించి చెప్పే కన్నా ఫస్ట్ మీరు కొంచెం బ్యాక్ స్టోరీ తెలుసుకుంటే మీరు అడిగే క్వశ్చన్ కూడా కొంచెం ఫేర్గా ఉంటుందని నా ఫీలింగ్. రైట్, ఇక్కడ ఏంటంటే అంటే కల్పిక గారిని కాదు, జనరల్గా ఎవరైనా కూడా ఇష్టం ఉంటే వెళ్తారు, లేకపోతే. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత అదే జరుగుద్దని మనం ఎలా చెప్పగలుగుతాం? పబ్స్ ఆర్ మీన్ ఫర్ ఓన్లీ ఫర్ నెగిటివ్ థింగ్సా? కాదు కదా. నిజంగా నెగిటివే జరిగిద్ది ఇక్కడ అనుకుంటే ఎవరు కోరి నెగిటివ్ కోసం వెళ్ళరు. దట్టు గవర్నమెంట్ కూడా ఈ నెగిటివ్ ఎంకరేజ్ చేయదు. మనకు పబ్ అనగానే చాలా మంది కూడా నెగిటివ్ ఉంది. సో నెగిటివ్ అని అంటే అక్కడ వెళ్ళగానే తాగుతారని, లేకపోతే ఎంజాయ్ చేస్తారని, లేకపోతే కొన్ని ఇన్స్టాన్స్లో ఎక్కడైతే డ్రగ్స్ దొరికిందనో డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తారని, అది కాదు. పబ్స్ అనేది కేవలం గవర్నమెంట్ ఇచ్చే పర్మిషన్ వరకు. లైవ్ మ్యూజిక్ బ్యాండ్ కోసం పర్మిషన్ తీసుకోవాల్సిందే. పవన్ గారు చెప్పినట్టుగా మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ విషయంలో వాళ్ళు పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఆల్కహాల్ సేమ్ పర్మిషన్ తీసుకోవాల్సిందే. అక్కడ ఏమంటారు, ఇల్లీగల్ థింగ్స్ అనేది ఏది ఉండదు. సో అక్కడ వెళ్ళిన తర్వాత రిఫ్రెష్మెంట్ కోసం వెళ్ళే వాళ్ళు ఉంటారు. అది అందరికీ నచ్చకపోవచ్చు, కొంతమందికి నచ్చవచ్చు, కొంతమంది వెళ్ళొచ్చు. బట్ ఇట్స్ మీన్ ఫర్ నాట్ ఫర్ నెగిటివ్. అది నెగిటివ్ అని అయితే కాదు, అది గవర్నమెంట్ చెప్పే ప్రకారం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరి వ్యక్తిగత అవసరాల కోసం బాగా డబ్బులు దండుకోవాలని చెప్పి మేనేజ్మెంట్లు కానీ వాళ్ళు చేసే నిర్వాహకమే తప్ప ఏముండదు. సో కల్పిక గారు, ఐ వాంట్ టు ఆస్క్ యూ క్వశ్చన్. నిజంగా పబ్స్ అంటే నేను చెప్తున్నట్టుగా నెగిటివ్ ఎక్కువగా ఉంటుంది పబ్లిక్లో. అంటే మోస్ట్లీ ఎవరైతే యూజువల్గా వెళ్తున్న వారికి తప్ప కామన్ పబ్లిక్ మాత్రం నెగిటివ్ ఎక్కువగా ఉంటుంది. అక్కడికి వెళ్ళగానే డ్రగ్స్ అంటారని, లేకపోతే ఆల్కహాల్ కన్సంప్షన్ ఉంటుందని, అమ్మాయిల అబ్బాయిలు కలిసి ఏదో నెగిటివ్ థాట్ అయితే ఉంది. వాటి నుంచి మీరేం చెప్తారు? ఇట్స్ నెగిటివ్ ఆర్ పాజిటివ్? అగైన్ పబ్స్ ఒకటే కాదు, థియేటర్స్, ఎనీ షాపింగ్ మాల్, ఎనీ రెస్టారెంట్. ఒక అబ్బాయి అమ్మాయి ఉన్నారు, అబ్బాయి అమ్మాయి కనిపించారంటే జడ్జ్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ థింగ్, పాజిటివ్ నెగిటివ్ డిపెండ్స్ ఆన్ ద సినారియో, ఆన్ ద సిచ్యువేషన్. ఎందుకు మా ఇండస్ట్రీ మీద కూడా ఉంటాయి కదా వాళ్ళకి సో కాల్డ్ జడ్జ్మెంట్స్. సో ఎనీ ప్రొఫెషన్ యు ఆర్ ఇన్, పాజిటివ్ నెగిటివ్ ఎనీథింగ్ యూ డూ విల్ హ్యావ్ పాజిటివ్ నెగిటివ్, అన్నిట్లో ఉంటుంది. సో ఇట్స్ ఓన్లీ అబౌట్ హౌ యు ఆర్ గ్రేస్ఫుల్లీ డీలింగ్ ద హోల్ సినారియో. మరో కాల్ ఉన్నారు, రాజేష్ అని చెప్పి. రాజేష్ గారు, సో మీరేం అడ్రస్ చేయాలనుకుంటున్నారు, మీరేం క్వశ్చన్ చేయాలనుకుంటున్నారు? హూమ్ డూ యూ సపోర్ట్? నేను ఖచ్చితంగా బాధితులకే సపోర్ట్ చేయాలని అనుకుంటున్నానండి. ఓకే. ఎందుకంటే ఒక ఉమెన్ పబ్కి వెళ్ళడం కానీ, రెస్టారెంట్కి వెళ్ళడం కానీ, అన్ని రంగాల్లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళడం కూడా 100% తప్పు కాదు అని నా ఒపీనియన్. బట్ దట్స్ ఇట్. రైట్, థ్యాంక్ యూ. కట్ అయిపోయింది. సో అని చెప్తూ నిజమే. రేవంత్, సో మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. సో రేవంత్ గారు, వినిపిస్తోందా? అవునండి, వినిపిస్తుంది. రైట్, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు ఇక్కడ? పబ్స్ ఆర్ అంటే ఇక ప్రిజం పబ్ ఆర్ ఎనీ పబ్ గారు, పబ్స్ ఆర్ ఇక్కడ బాధితులు?
ఐ స్ట్రాంగ్లీ కండెమ్ దిస్ యాక్ట్ అండి. నేను ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఒక పెద్ద పొజిషన్ లో జాబ్ టీచర్ కొంచెం ఆడియో మళ్ళీ రిపీట్ చేయండి రేవంత్ గారు. ఐ స్ట్రాంగ్లీ కండెమ్ దిస్ యాక్ట్ అండి. నేను ఒక మల్టీనేషనల్ కంపెనీలో పొజిషన్ లో పనిచేస్తాను. మన దగ్గర హైదరాబాద్ అనేది ఒక మెట్రోపాలిటన్ సిటీ. మన దగ్గర వైబ్రెంట్ లైఫ్ స్టైల్ ఉంటుందని, ఫుడ్ కానీ లైఫ్ స్టైల్ కానీ జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పేసి చాలా మంది బయట నుంచి మన దగ్గర వస్తూ ఉంటారు. ఈ పబ్ అనే కాదండి, చాలా ఏ పబ్లు అయినా కూడా చాలా రూట్లెస్ గా బిహేవ్ చేస్తున్నారు. ట్యాక్స్ ఎంట్రీకి 1,500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అక్కడ ఎక్స్పెన్సివ్ ఫుడ్ ఐటమ్స్ పెడుతున్నారు. అండ్ కవర్ ఛార్జెస్ అనేది అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. అదొక చిన్న ప్లేస్, ఒక 20x20, 30x30 ప్లేస్ లేకుండా కూడా మోర్ దెన్ ఆక్యుపైడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టూరిజం లో ఓడిఎంఐ ఉంది. నాకు తెలిసి అప్పుడు 100-150 మంది కూడా నిల్చోడానికి కూడా ప్లేస్ ఉండదు. వాళ్ళొక 2,000, 3,000 రూపీస్ పర్ హెడ్ పెట్టి వాళ్ళు ఒక 600, 700, 800 మెంబర్స్ ని అక్కడ జాయిన్ చేస్తారు. ఒక ఎంట్రీ కానీ, ఫైర్ ఎగ్జిట్ కానీ, సేఫ్టీ ప్రికాషన్స్ కానీ అట్లాంటివి ఏవి ఉండవు. ఇప్పుడు కూడా చూస్తాను ప్రిజం పబ్ లో ఇట్లాంటి ఇష్యూస్ చాలా ఇష్యూస్ అని. ఇంతకుముందు ఒక 4 years కింద కూడా ఒకసారి మన సింగర్ అతని పైన కూడా దాడి చేసినప్పుడు ఆ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం కంట్రోల్ చేయలేకపోయినా జస్ట్ బికాస్ వాళ్ళు ఒక విఐపి వాళ్ళని చెప్పేసి. సో ఐ థింక్ దిస్ హ్యాస్ టు స్టాప్ అండ్ సంబడి హ్యాస్ టు టేక్ దిస్ ఒక చిన్న ఫార్మాలిటీ. ఇప్పుడు ఇందాక కాలర్ చెప్పారు అక్నాలెడ్జ్ అంటే వెళ్ళడం ఎందుకు, బాధపడడం ఎందుకు అంటే ఇప్పుడు రోడ్ పైన వెళ్తే యాక్సిడెంట్ అవుతుందని చెప్పి రోడ్ పైన వెళ్ళకుండా ఉండలేం కదా మనము. సో ద పాయింట్ ఈస్ లెట్స్ నాట్ రిపీట్ దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. ఇందాక తల్లి గారు అన్నట్టు 2,000, 3,000 రూపీస్ ఎంతనా కానివ్వండి, వెళ్ళిపోండి, రేపు పొద్దున మాట్లాడుకుంటే మీ నంబర్ మా దగ్గర ఉంది. ఎంట్రీ చేసేటప్పుడు ఖచ్చితంగా పేరు, ఫోన్ నెంబర్ తీసుకునే ఎంట్రీ పంపిస్తారు. సో ఫోన్ నెంబర్ ఉండదు మీ దగ్గర, తీసుకొని మళ్ళీ రేపు మాట్లాడదామన్నా అయిపోయేది. వీళ్ళే చాలా అనవసరంగా ఇష్యూ చేసుకుంటున్నారా అనిపిస్తుంది. అండ్ దిస్ హస్ బీన్ వెరీ రిపిటేటివ్ విత్ ఆల్మోస్ట్ వెరీ టాప్ క్లబ్స్ ఇన్ హైదరాబాద్ అండి. ఓకే, థ్యాంక్ యూ. సో తను చెప్తుంది ఏంటంటే నిజంగానే ఆలోచించాల్సిందే. సో అక్కడ అన్వాంటెడ్గా ఎక్స్పెన్సివ్ ఫుడ్ పెట్టేసి కంపల్సరీగా బిల్ పే చేయాలని చెప్పి ఫోర్స్ చేయడం ఇలాంటి చాలా ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ప్రతిదానికి కూడా ఎగ్జాంపుల్ టేకింగ్ ఏ స్కూల్ తీసుకున్నాం అనుకోండి, స్కూల్లో పిల్లలకి ఫీజు కట్టాలంటే దీనికోసం ఇంత ఫీజు అని చెప్పి చాలా క్లియర్గా రాసి పెడుతుంటారు. కానీ పబ్లకు లేదే, ఇష్టం వచ్చినట్టుగా వాడు పబ్బులో మ్యూజిక్ ప్లే చేసినా పర్మిషన్ ఉండదు. ఆల్కహాల్ అంటే కొన్ని సిచ్యువేషన్స్లో అయితే ఫారిన్ బ్రాండ్స్ వాడు పర్మిషన్ తీసుకోకుండానే ఆ బ్రాంచ్ ఇక్కడ ప్రవేశపెడుతూ ఉంటాడు, చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా విఐపి ట్రీట్మెంట్. సో ఇలా చాలా ఉన్నాయి. గణేష్ అందుబాటులో ఉన్నారు, మరో కాలర్. ఎస్ గణేష్ గారు, నా వాయిస్ వినిపిస్తోందా? వినిపిస్తుంది సార్. చెప్పండి, మీరేం చెప్పాలనుకుంటున్నారు? సార్ నేను అనంతపురం నుంచి చేస్తున్నాను. నా పేరు గణేష్. అయితే నేను ఒకటి చెప్పదలుచుకున్నది ఏంటంటే 70 సంవత్సరాలు దాటిన మనకి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినా ఇంతవరకు లేడీస్ పట్టవగా తిరిగే భయపడుతున్నారు. అయితే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇన్ని సంవత్సరాలు దాకా 70 సంవత్సరాలు దాకా మనకు స్వాతంత్రం వచ్చి లేడీస్ కి పవర్ ఎందుకు ఇవ్వట్లేదు? లేడీస్ చేతిలో ఏమున్నా పవర్ ఉంటే ఈ రకంగా నడిచదు. కానీ మనం ఏం చేస్తున్నామంటే లేడీస్ సరిగ్గా డ్రెస్ వేసుకోలే, లేదంటే వాళ్ళు ఎదురిస్తున్నారు, వాళ్ళు జాబ్ చేస్తున్నారు, ఇలాంటి పప్పులకు వాళ్ళు వెళ్ళకూడదు, లేదంటే వాళ్ళ పిల్లలకి సరిగ్గా సక్రమంగా మంచి బుద్ధులు నేర్చుకోలేదు. ఇది చెప్తున్నా కానీ ఈ 70 సంవత్సరాలు 5 సంవత్సరాలు లేడీస్ కి పవర్ ఇచ్చింటే వాళ్ళు సినిమా చూపిస్తారు సార్. మన బాయ్స్ ఏంటి అసలు జెంట్స్ ఏ రకంగా డైరెక్ట్ గా పవర్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉండేది మనకు ఒకటే పవర్ సార్. ఒకటి పోలీస్ పవర్, లేదంటే రాజకీయాల పవర్. ఇప్పుడు రాజకీయాల పవర్లలో లేడీస్ నిలబడేకంత అర్హత లేదన్నట్టు మాట్లాడుతున్నారు. ఉండేది ఒక్క పవర్, లేడీస్ కి పోలీస్ పవర్ ఇస్తే రఫ్ ఆడిస్తారు మన జెంట్స్ ని పొరపాటు చేసేవాళ్ళని. రైట్, థ్యాంక్ యూ. సో ఇందాక మీరు ఒక రెవల్యూషన్ అన్నారు కదా, ఆ రెవల్యూషన్ తాలూకు ఫోన్స్ ఇలా రియాక్ట్ అవుతున్నారు. సో బట్ రెవల్యూషన్ షుడ్ హ్యావ్ ఏ గోల్. రెవల్యూషన్ షుడ్ హ్యావ్ ఏ టార్గెట్. I think revolution should have an intention and initiation. We should work towards it. Okay. And everyone should join hands. Intention enti? Intention for better and secured society for everyone. Transgender, gays, lesbians, men, human, kids, everyone. Irrespective of gender, anything, religion, anything. పవన్ గారు మీరేం చెప్తారు? చాలా మంది కాలర్స్ తో మాట్లాడడం, వాళ్ళందరూ చెప్తుంది ఇది ఒకటే. సార్ ఇప్పుడు ఒకటి చూసుకుంటే ఇప్పుడు నేను అదే సార్, ఎందుకంటే ఒక కాలర్ ఏమన్నారంటే ఇప్పుడు ఎందుకు మీరు ఆ టైంలో వెళ్ళడం, మీరు వెళ్ళేందుకు ఇంటికాడ చేసుకోవచ్చు. దాని విషయంలో ఒకటే సార్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆ టైంలో వెళ్ళడం ఎందుకు, రేపు అయింది ఎందుకు అని చెప్పి అడిగే దమ్ము ఉందా సార్? అదే ప్రశ్న. రైట్లో నైట్ పూట అత్యాచారాలు అవుతున్నాయని చెప్పి అమ్మాయిలు రాత్రి 10 తర్వాత వెళ్ళకుండా ఉంటే దమ్ము ఉందా నీకు? రాత్రి 10 తర్వాత అమ్మాయిలు బయటకే తిరగద్దు అంటారా సార్? 2 విషయాలు సార్ ఇక్కడ. ఏంటంటే మోడర్నిటీ, ట్రెడిషన్ రెండింటినీ ఒక థిన్ లైన్ ఉంటుంది. ఆ థిన్ లైన్ క్రాస్ చేయనంత వరకు కూడా ఎవరికి ఇబ్బంది లేదు సార్. ఇప్పుడు కూడా నేను ప్రిజం ఇన్సిడెంట్లో కూడా నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ మ్యాటర్ ఆఫ్ ది బిల్ గురించి నేను మాట్లాడట్లేదు, మ్యాటర్ తప్పవరిది అని మాట్లాడట్లేదు. నువ్వు మాట్లాడిన భాష, నువ్వు ఒక రెస్టారెంట్ ఓనర్ ఆర్ ద పబ్ ఓనర్, మేబీ యు ఆర్ ద మేనేజర్, బట్ నువ్వు మాట్లాడే భాష ఉంటుంది.
నువ్వు వీళ్ళ దగ్గర సర్వీస్ తీసుకొని వీళ్ళ సర్వీస్తో నువ్వు బతుకుతున్నావు మరి 1 year. మరి ఆ సర్వీస్ తీసుకునేటువంటివి నీకే అంటున్నప్పుడు ఆ టైంలో ఉన్నప్పుడు మేబీ ఒకవేళ ఆల్కహాల్ దాంట్లో ఉండొచ్చు, లేదా ఫ్రీకౌట్ అవుదామని వచ్చినప్పుడు నా బర్త్డే నాకు ఏదైతే అది డ్యామేజ్ అయింది అనే ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు. ఆ ఫ్రస్ట్రేషన్ని బ్యాలెన్స్ చేసి నువ్వు కామ్ చేయాల్సింది పోయి నువ్వు ఇంకా ట్రిగర్ చేసావు. నువ్వు ఎందుకు ఈ టైంలో ఎందుకు వచ్చావు, నువ్వు అంత ఇన్ఫ్లుయెన్సర్వా, నువ్వు ఇది చేసావా, ఫాలోవర్స్ అని చెప్పి నువ్వు మాట్లాడే భాష ఏదైతే ఉందో నిన్ను రిజంబుల్ చేస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి ప్రిజం ఓనర్. అక్కడ బేబీలోన్ పబ్ గురించి కూడా మనం ఒకసారి చూసుకుంటే, నేను తాగని దానికి బిల్లు ఎందుకు వేసావు అంటే లైట్లు బంద్ చేసి కొట్టడానికి వచ్చావు. ఒకవేళ వాళ్ళిద్దరు మహిళలు కాబట్టి నువ్వు చేసే ప్రయత్నం చేయలేవు. ఒకవేళ అమాయకమైన ఎవరైనా సరే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైనా సరే ఇక్కడ మామూలుగా కొత్తగా హైదరాబాద్ కల్చర్ చూద్దామని చెప్పి పబ్ అంటే ఏంటో తెలియకుండా లేదా లైవ్ మ్యూజిక్ని ఎంజాయ్ చేద్దామని చెప్పి చూద్దామని చెప్పి లోపలికి వెళ్తే వానికి నువ్వు ఒక 10,000 20,000 వాని స్తోమతకు మించి బిల్లు వేస్తే వానితో వాడు కట్టకపోతే నువ్వు కొడతావని చెప్పి డైరెక్ట్గా నువ్వు ప్రూవ్ చేసావు. మీకు గుర్తుంటే పంజాగుట్టలో ఒక రెస్టారెంట్ అది. ఎస్ సార్. ఈవినింగ్ టైంలో బిర్యానీ తిన్న తర్వాత కర్డ్ తినాలనిపించింది, కర్డ్ ఆర్డర్ చేస్తే ఇవ్వలేదు టైంకి అని చెప్పి ఎందుకు ఇవ్వలేదు అంటే ఆ లోకల్ రెస్టారెంట్లో పనిచేసే వెయిటర్స్ మొత్తం కొడితే చనిపోయాడు. రీసెంట్ ఇన్సిడెంట్ ఆల్మోస్ట్ అబౌట్ 3 months బ్యాక్. అది జరిగింది నిజం. ఎల్బీ నగర్లో కూడా ఒక రెస్టారెంట్లో వైన్ షాప్ ఇట్స్ లాస్ట్లో ఏదో సంథింగ్ స్టఫ్ ఆర్డర్ చేస్తే అది రాలేదని చెప్పి ఇట్స్ రెస్టారెంట్ అండ్ బార్ అండ్ రెస్టారెంట్ అనుకుంటా. సో ఇన్సిడెంట్లో కొడితే ఆయన హట్ అయిపోయి హాస్పిటల్ అడ్మిట్ అండ్ 4-5 days తర్వాత మ్యారేజ్. ఇట్స్ రీసెంట్ ఇష్యూస్ 3-4 months బ్యాక్. మీరు డిపార్ట్మెంట్ కూడా చూసుకుంటే సార్ లక్ష్మణ్ అంటే కాలర్ ఉన్నారు, మనం తీసుకుందాం. లక్ష్మణ్ గారు వినిపిస్తుందా? రైట్, నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుందండి. రైట్, చెప్పండి మీరేం చెప్పాలనుకుంటున్నారు. సార్ ఇప్పుడు కల్పిక గారు అనేది ఒక సెలబ్రిటీ స్టేటస్ లో ఉన్నారు కదా. ఓకే. తను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈవెన్ పబ్స్ కానీ రెస్టారెంట్స్ కానీ ఎక్కడికి వెళ్ళినప్పుడైనా ఒక హుందాగా బిహేవ్ చేయడం నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, షూటింగ్స్ లేవనో లేదో పబ్లిసిటీ స్టంట్ చేస్తే వాళ్ళు కోట్లు పెట్టి ఇన్వెస్ట్ చేసి పబ్స్ అండ్ రన్ చేస్తున్నారు. రీసెంట్ గా ప్రిజన్ తో పాటు క్వేక్ అనేది కొన్ని కోట్లు పెట్టి ఇన్వెస్ట్ చేశారు. వీళ్ళంటూ వెళ్ళి దాన్ని డ్యామేజ్ చేయాలని చూస్తే ఫ్యూచర్ వీళ్ళు సొసైటీకి ఏం చెప్పాలనుకుంటున్నారు? స్టేటస్ లో ఉంది. రాజేష్ గారు మళ్ళీ ఒకసారి రిపీట్ చేయగలుగుతారా? నా పేరు లక్ష్మణ్ కాకా అండి, రాజేష్ యాదవ్. లక్ష్మణ్ మళ్ళీ రిపీట్ చేయగలుగుతారా? ఇప్పుడు వీళ్ళు ఒక సెలబ్రిటీ స్టేటస్ లో ఉన్నామని ఫీల్ అవుతున్న కల్పిక గారు ఓకే ఒక ఏదైనా రెస్టారెంట్ కానీ పబ్ కానీ ఏదైనా సోషల్ ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు ఒక హుందాగా బిహేవ్ చేయడం నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తను ఎలా బిహేవ్ చేస్తుంది, ఒక కత్తి తీసుకొని కొట్టడము. ఓకే, అంటే మీరు ఇదే సొసైటీకి నేర్పిస్తున్నారా? రేపు ఇలాంటి వాళ్ళు ఒక 100 మంది అమ్మాయిలు వెళ్ళి ఇష్యూ చేస్తే ఆ పబ్ క్లోజ్ అయిపోతుంది కదా. ఇట్లాంటి ఇష్యూస్ చేసేటప్పుడు కొంచెం కాన్షియస్ లో ఉండాలి. వాళ్ళు వేల క్వశ్చన్ అర్థమైంది, తను కూడా విన్నారు. ఒకసారి తన నుంచి ఆన్సర్ విందాం. నో ఐ వుడ్ వాంట్ హిమ్ టు ఆన్సర్ ఫస్ట్, దెన్ ఐ విల్ ఆన్సర్. ఓకే, మీరు క్వశ్చన్ చేయండి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ మీరు ఆన్సర్ చేయండి. యాజ్ అ కో హ్యూమన్ ఒక అబ్బాయిగా తను వింటున్నారు. సార్ ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు వీళ్ళు ఆ టైంలో ఎందుకు వెళ్ళారు, నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి అడిగేది సొసైటీ ఆఫ్ ద థింకింగ్. నేను ఇదే అడుగుతున్నా సార్. ఒక అమ్మాయి మీద రేప్ జరుగుతేనేమో నువ్వు ఆ టైంలో ఆ బట్టలు ఎందుకు వేసుకున్నావు అని చెప్పి ఏదైతే హీనమైన సొసైటీ ఉందో, సో కాళ్ళు ఇప్పుడు ఏదైతే పర్వట్లు ఉన్నారో వీళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా సార్. ఈ కల్చర్ మార్చుకోవాలి. వీళ్ళు హ్యుమానిటీతో, నేను ఇప్పుడు ఏమంటున్నాను అదే అంటున్నాను. వీళ్ళు ఆ టైంలో ఏం చేస్తున్నారు, నువ్వు హుందాగా బిహేవ్ చేయాలి కదా అని చెప్పి నువ్వు అంటున్నావు. హుందాగా బిహేవ్ చేయాల్సింది ఫస్ట్ పబ్ ఓనర్. సర్వీస్ ప్రొవైడర్ ఇస్ ద కీ కన్సర్న్. ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్ మన దగ్గర పబ్ ఓనరా లేకపోతే ఇంకేమైనా పక్కన పెట్టండి, సేల్ ఆర్ సర్వీస్ ఇచ్చే వ్యక్తి సర్వీస్ ప్రొవైడర్ కదా. నేను ఎవరి దగ్గరికి అయితే నేను ఒక వస్తువు కొనికి వెళ్తున్నా, నా వస్తువు నచ్చలేదు, ఆ వస్తువు మీద ఒక డిబేట్ జరుగుతుంది. ఆ వస్తువుని ఎట్లా అమ్మాలి అని చెప్పి నాతో ప్లీజింగ్ మేనర్లో వాళ్ళు మాట్లాడతారు తప్ప నాకు నువ్వు కాకపోతే ఇదే వస్తువుని 10 షాపులో కొంటా. కాబట్టి 10 షాపుల్లో నీ షాపుని సెలెక్ట్ చేసినందుకు యు ఆర్ బ్లెస్డ్. నువ్వు నా దగ్గర సర్వీస్ తీసుకుంటున్నావు. కాబట్టి ఖచ్చితంగా కూడా ఫస్ట్ స్టెప్ డౌన్ టు ఎర్త్ ఉండాల్సింది సర్వీస్ ప్రొవైడరే. అది మేబీ రెస్టారెంట్ కావచ్చు, ఒక బిజినెస్ కావచ్చు, ఒక షాపింగ్ మాల్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఇప్పుడు షాపింగ్ మాల్కి వెళ్ళి నువ్వు ఒక షాపింగ్ చేస్తారు సార్. ఇప్పుడు కొంతమంది అయితే 30 to 40 minutes పైన వెచ్చించి కేవలం ఒకటే చీర కొంటారు. దానికి ఆ విసుగెత్తిపోయి ఆ సేల్స్ మెన్ ఏమి వీళ్ళ మీద తిరగబడ్డాడు కదా. మరి ఆ సేల్స్ మెన్కు ఉన్న ఓపిక నీకెందుకు లేదు, ఆ పేషెన్స్ మీకెందుకు ఉండట్లేదు? ఇప్పుడు ఒకవేళ కల్పిక గారు ఆ క్షణికావేశంలో మీరేమంటున్నారు, ఆ లాస్ట్లో ఆ ప్లేట్లు విసిరేయడం వల్ల అది తప్పుగా చూపించే ప్రయత్నం చేయొచ్చు. మేబీ షీ మే నాట్ ప్రాపర్లీ ఏదైతే ఆమె ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయి ఉండొచ్చు. కానీ బేసిక్ ఆఫ్ ద హ్యూమానిటీ మనం అక్కడ చెక్ చేసుకుంటే అక్కడ ఎంత నెగోషియేషన్ అయ్యి ఎంత సఫర్ అయ్యి ఆ షెటర్ వేయడం అయితే మనకు కనిపిస్తుంది కదా. షెటర్ వేసి నువ్వు లోపల ఎందుకు నిర్బంధించావు? మ్యాటర్ ఏదే ఒక 500 rupees దే అని చెప్పి అంటున్నావు. మరి మ్యాటర్ ఆఫ్ ఒక 500 rupees దే అయినప్పుడు నువ్వు కన్సర్న్ చూపించి రేపు పొద్దున మాట్లాడుకుందామని చెప్పొచ్చు కదా. ఒక డిజిగ్నేట్ స్థాయి వ్యక్తి అయి ఉండి
ఒక వెయిటరో ఆ ఫ్లోర్ మేనేజరో తప్పు చేస్తే సర్ది చెప్పాల్సిన ఓనర్ కానీ ఇంకో రెస్పాన్సిబుల్ పర్సన్ కానీ మేనేజ్మెంట్ నుంచి ఎవరైనా సరే ఆ రెస్పాన్సిబుల్ పర్సనే వచ్చి అగ్రెసివ్గా మాట్లాడి అతను ఇంకొక ఏబుల్డ్ పర్సన్ ఫిజికల్లీ ఏబుల్డ్ కానీ దివ్యాంగులు కానీ ఉన్నప్పుడు వాళ్ళను కూడా కించపరిచే భాష ఏదైతుందో ఆ భాషను తప్పుపడుతున్నాం, ఈ కల్చర్ని తప్పుపడుతున్నాం. వాళ్ళ వెనక ఉన్న ఏదైతే వాళ్ళు అంటే వాళ్ళు ఒక రౌడీయిజం టైప్లో ఏదైతే చేస్తున్నారో అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఏదైతే హైదరాబాద్లో ఉన్న షీ టీమ్స్ ఉన్నాయి, మరి ఎన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నా కూడా ఎన్నిసార్లు ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లు అన్నిటి మీద ఈ షీ టీమ్స్ ఎన్నిసార్లు వెళ్ళాయి పోలీస్ డిపార్ట్మెంట్? ఒకసారి వాళ్ళని అడుగుదాం మనం. నేను కల్పి గారి దగ్గరికి వెళ్ళే ముందు ఒకసారి డీనా గారితో మాట్లాడుతాను. డీనా గారు విన్నారు కదా మీరు ఆ టైంలో వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది, లేకపోతే ఇక్కడ ఒక మాట కూడా మాట్లాడారు, తనతో నేను తీసుకుంటాను మళ్ళీ ఒపీనియన్ కూడా కల్పిక గారిది. సెలబ్రిటీలా ఫీల్ అయ్యే పర్సన్స్ అక్కడి వరకు వెళ్ళి ఈ విషయాల్లో గొడవ అవసరమా, లేకపోతే అక్కడికి ఎందుకు వెళ్ళారని రకం కూడా క్వశ్చన్ చేస్తున్నారు. మీరు ఏం చెప్తారు వాళ్ళకి? ఈ క్వశ్చన్ తప్పండి. మహిళలకి ఇప్పుడు స్వతంత్రం వచ్చింది, అర్ధరాత్రి కూడా ఉమెన్ బయటికి తిరగొచ్చు అంటారు. అప్పుడు మేము పబ్కి వెళ్ళామా, బార్ అండ్ కిచెన్కి వెళ్ళామా, షాపింగ్ మాల్కి వెళ్ళి ఒక హోటల్కి వెళ్ళినప్పుడు కూడా లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు కూడా తిరిగి వచ్చేటంలో ఇప్పుడు రేపులు అనేవి ఇష్యూస్ అనేవి ఒక ఏజ్ వాళ్ళ మీదనే జరగవు, చిన్న పిల్లల మీద ముసలి వాళ్ళ మీద ప్రతి ఒక్కరి మీద చేస్తున్నారు. కాబట్టి ఈ క్వశ్చన్ అనేది నేనైతే దీన్ని ఖండిస్తున్నా అండి, చాలా తప్పు. ఆ టైంలో ఏం చేస్తున్నారంటే అక్కడ మేము లైవ్ మ్యూజిక్ కోసం వెళ్తాము, తినడానికి చిల్లవడానికి వెళ్తాము, ఆ టైంలో ఆ టైం ఎంత అవుతుంది అనేది చూసుకోరు వాళ్ళు. అక్కడ మాకు జరిగిన ఇష్యూని బట్టి ప్రొలాంగ్ చేసి వాళ్ళు టైం ఇవ్వాలి, లేట్ నైట్ వరకు ఉన్నారని వీళ్ళు ఎక్కువ చేసి చూపిస్తున్నారు. బయటికి వెళ్ళాక మనిషికి రిటర్న్ రావడానికి ఏ టైం అయినా అవ్వచ్చండి. ఆ టైంలో అంటే ఇప్పుడు మహిళలు బయటికి వెళ్ళొద్దా? మహిళలు ఏ రంగాల్లో వెనుకున్నారండి? అన్ని రంగాల్లో ముందున్నారు. ఈ ఒక్క విషయంలో మాత్రం ఎందుకు తప్పుపడుతున్నారు మహిళల్ని? అంటే అందరిని ఉద్దేశించి మాట్లాడలేదు, ఎవరు కొంతమంది మాట్లాడినా కూడా కొంతమంది ఎవరైతే నిజంగానే ఈ మధ్యకాలంలో చూస్తూనే ఉన్నాం, మీరు కూడా చూసే ఉంటారు బహుశా, టు యూర్ ఆల్సో. అమీర్పేట్ దగ్గర ఒక మహిళ మేబీ జూనియర్ ఆర్టిస్ట్ ఆర్ సంథింగ్, తన నైట్ 1-2 వరకు డ్రంక్ చేసింది, మొత్తం ట్రాఫిక్ని అడ్డుకొని కింద పడిపోయింది. అటువంటి కొంతమంది ఎవరు ఉంటే క్వశ్చన్ చేస్తే అటువంటి వాళ్ళని క్వశ్చన్ చేయడం తప్పేం లేదనుకుంటా బహుశా. సారీ ఫర్ ఇంటరప్టింగ్ సార్. అంటే ఇప్పుడు అమీర్పేట్లో అటువంటి లేడీస్ ఉన్నట్టే మొన్న ఏదైతే ఆపరేషన్ సింధూర్ చేశారో అది లీడ్ చేసింది ఒక మహిళ అనేది కూడా గుర్తుపెట్టు, గౌరవించాల్సింది. అంటే ఆ స్థాయి వ్యక్తులు ఉన్నారు, ఈ స్థాయి వ్యక్తులు ఉన్నారు, రెండిటికి వ్యత్యాసం. బేస్డ్ అపాన్ ద బిహేవియర్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. ఇక్కడ బేస్డ్ అపాన్ ద బిహేవియర్ ఆఫ్ ద పబ్ ఆర్ రెస్టారెంట్స్, ద మేనేజ్మెంట్. ఆ మేనేజ్మెంట్ బిహేవియర్ అనేది మేము తప్పు పడుతున్నాం తప్ప పబ్బులు మొత్తం తప్పు, పబ్బులు మొత్తం బ్యాన్ చేయాలి అనే కన్సర్న్ కాదు. ఇక్కడ ఏంటంటే హ్యూమన్ ఎథిక్స్ పాటించండి, ట్రెడిషనల్ ఎథిక్స్ చూడండి. అక్కడ జరుగుతున్న గొడవకి ఏదైతే మేనేజ్మెంట్ ఉందో వాళ్ళు హోల్ అండ్ సోల్గా రెస్పాన్సిబుల్ తీసుకొని ఈ పబ్ మా పబ్ సేఫ్ ఉంది అని చెప్పి మై పబ్ ఈజ్ సేఫ్ అనేది మీరు చూపించాలి అనుకుంటే పబ్లిక్లో ఇది మీకే మంచిది, మాకేమి ఇక్కడ ఒరిగేది లేదు. మీ రెస్టారెంట్లో సేఫ్గా మహిళలు వచ్చిపోవచ్చు, ఫ్యామిలీ వచ్చి తినేళ్ళాలి అంటే మీ పబ్ కానీ రెస్టారెంట్ కానీ సేఫ్గా ఉండడానికి మీరు ఇచ్చే హామీ ఏంటి అనేది మాత్రమే ఆర్టీవీ ప్రయత్నిస్తుంది. ఓవర్గా బిల్ వేయడం ఒకటి అక్కడ కనిపించింది, తర్వాత ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం, దాన్ని హట్ చేసే విధంగా మాట్లాడడం, ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకునే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తీసుకుంటే మిగిలిన ఏవైతే బ్యాలెన్స్ రెస్టారెంట్స్ ఆర్ పబ్స్ ఉన్నాయో వాళ్ళు జాగ్రత్త వహించి సొసైటీకి కానీ లైఫ్ బీయింగ్ కానీ సోషల్ బీయింగ్ కి కానీ వెల్ విష్డ్గా మంచిగా ఉంటుంది అనేది మా ఉద్దేశం. కల్పిక గారు, వాట్ డు యు ఆన్సర్? ఇందాక లక్ష్మణ్ అడిగిన క్వశ్చన్. ఉన్నారా లక్ష్మణ్ గారు లైవ్ లో? లక్ష్మణ్ గారు అందుబాటులో ఉన్నారా? డిస్కనెక్ట్ అయింది, బట్ చూస్తూ ఉంటారని మీ ఆన్సర్ కోసం డెఫినెట్గా. డెఫినెట్గా నాకు తెలిసి మీరు ఆన్సర్ చేసిన దాంతో కొంచెమైనా తనకి ఐడియా వచ్చి ఉంటుంది వాట్ క్వశ్చన్ హీ ఆస్డ్. అసలు క్వశ్చనే తప్పు ఇన్ అవే, పర్స్పెక్టివ్ ఉండొచ్చు, కానీ అట్లీస్ట్ కొంచెం ఆలోచించి క్వశ్చన్ అడగండి నెక్స్ట్ టైం నుంచి. ఫస్ట్ మీరు హోల్ సినారియో చూసారో లేదో తెలీదు. యాక్చువల్ క్వశ్చన్ ఏంటి బై ద వే? రైట్, సోషల్ మీడియా మీరు సెలబ్రిటీలా ఫీల్ అయ్యి ఉంటే నేను ఇంట్లో రెడీ అయ్యే టైం నుంచి నేను లైవ్ చేసుకునేదాన్ని. నేను అసలు ఒక నార్మల్ హ్యూమన్ లాగా వెళ్ళానని అనుకున్నాను. ఒక నాకున్న క్లోజ్ సర్కిల్తో నేను వెళ్ళాను. నేను అప్పుడప్పుడు మా ఫ్యామిలీని కూడా తీసుకెళ్తాను డిపెండింగ్ ఆన్ ద అంబియన్స్ అండ్ ఒకేషన్తో. సో అలాంటిది నేను వాళ్ళకి తెలియనివ్వలేదు అట్ ఐఎమ్ ఇన్ టు యాక్టింగో ఐఎమ్ అ సెలబ్రిటీయో. వాళ్ళేంటి ఎవరికి తెలియదు ఎక్సెప్ట్ ద బ్యాండ్ పీపుల్, నో వన్ ఈవెన్ న్యూ. సో ఆ కార్డ్ నేను ప్లే చేయాల్సిన అవసరం లేదు. ఇన్ఫాక్ట్ ఐ సే ఐఎమ్ బ్లెస్డ్. ఈ 17 years ఆఫ్ ఫేమ్, నేమ్, వాట్ ఎవర్ ఐ ఎర్న్డ్, అట్లీస్ట్ ఐఎమ్ ఏబుల్ టు కాంట్రిబ్యూట్ with this level of image for this kind of sensitive topic towards the society. వచ్చి మాట్లాడగలుగుతున్నాను, జనాలు కన్విన్స్ అవ్వగలుగుతున్నారు, జనాలు రిలేట్ అవ్వగలుగుతున్నారు. దే ఆర్ ఫీలింగ్ ఫర్ ఇట్. they also want this difference. They also want what we can do. మిగతా వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు? I told you I got lot of DMs, people saying they also faced a lot of things, especially from Prism. So they are not able to come and talk. Why? Because ఏదో ఒకటి ఇన్సెక్యూరిటీ, వాళ్ళకి భయాలు ఉన్నాయి, ఇన్సెక్యూరిటీ ఉన్నాయి, దే హ్యావ్ దర్ కాంటాక్ట్ నంబర్స్, ఏదో ఒకటి అటాక్ చేస్తారని వాళ్ళు భయపడుతున్నారు. సో నేను భయం అనేది నా అగైన్ డిక్షనరీలో లేదండి. వెన్ యూఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్,
దేర్ ఇస్ నథింగ్ టు గెట్ స్కేర్డ్ ఆఫ్. రైట్ సార్, ఇంకా కాలర్ అందుబాటులో ఉన్నారు రాజేష్. రైట్, సో దీంట్లో ఒక కామెంట్ ఉంది, వర్షిత్ వజ్నాపల్లి. సో ఫస్ట్ నుంచి చూస్తే సేమ్ అదే ఆన్సర్ వస్తుంది అనుకుంటున్నా, నాకు తెలిసి నీ కామెంట్ చదివిన తర్వాత కూడా ఫస్ట్ నుంచి చూస్తే మీకు అర్థమయ్యేదని. ఒక 2K కోసం ఇంత రచ్చ చేస్తున్నారు ఎందుకు? ఒక యాక్టర్ అయ్యి ఉండి కేక్ కాంప్లిమెంటరీ ఇవ్వలేదని రచ్చ చేస్తోంది అని కామెంట్ చేశారు. మేబీ దాని ఫస్ట్ నుంచి చూడలేదు, నాకు తెలిసి మీ ఆన్సర్ అదే వెళ్ళి మీ పని చూసుకోరా ప్లీజ్. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఈవెన్ సీ దిస్ లైవ్ అంటాను నేను. ఓకే, వర్షిత్ వజ్నపల్లి తను కామెంట్ చేశారు. తర్వాత ఇంకా చాలా కామెంట్స్ ఉన్నాయి బేబీ, నేను పూర్తిగా చదవలేకపోతున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ డోంట్ కాజ్ డామేజ్ టు ప్రాపర్టీ, I will definitely still discuss, don't pay bill till your issue is resolved, even don't manhandle any staff. 1 minute అండి, నేను చెప్తాను. రచ్చ ఇక్కడ 2K కోసం జరగట్లేదండి, ఇది ఒక పెద్ద స్కామ్. నాకు 2K వేశారు, ఒకరికి 9 వేశారు, ఒకరికి 10 వేశారు, ఒకరికి 50 వేశారు. ఎంతో మంది కామెంట్స్ లో పెడుతున్నారు. ఈ స్కామ్ బయటికి తీయాలని నేను గట్టిగా కూర్చున్నాను. ఇంకోటి, నేను 5 నిమిషాల్లో పిఎస్కి వెళ్ళాను. నేను ఒక్క మాట వాళ్ళని ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేశానంటే, వాళ్ళిద్దరు మా మీద ఎందుకు అలా చేశారు, నాకు రీజన్ కావాలి, ఒకసారి పిఎస్కి తీసుకురండి. ఒకవేళ వాళ్ళు వచ్చి నాతో మాట్లాడి సారీ చెప్పుంటే ఇది అక్కడే క్లోజ్ అయ్యి సోషల్ మీడియా వరకు వచ్చి ఉండేది కాదు. వాళ్ళు తీసుకురాకపోవడం వరకు ఇది ఇంతవరకు జరుగుతుంది. ఇప్పటికీ వాళ్ళు అరెస్టులు ఇవ్వలేదు, అబ్స్కౌండింగ్ అని చెప్తున్నారు. వాళ్ళ CCTV ఫుటేజ్ నుంచి కూడా కొద్దిగా టేబుల్ వరకు అయినా గొడవని ఇచ్చారు, మిగతాది ఇవ్వలేదు. అదే కాకుండా ఇంకా వీళ్ళు ఏం చెప్తున్నారంటే, వీళ్ళు అప్పుడే ఉన్నారు కదా, బ్లడ్ టెస్ట్ చేయాలి తీసుకొచ్చి, వీళ్ళు డ్రింక్ చేస్తున్నారు ఓనర్స్, వీళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది కూడా పోలీస్ వాళ్ళు దీన్ని ఎక్కువ కూడా సీరియస్ తీసుకోలేదండి. అంటే మొత్తం వీళ్ళకి పలుకుబడి సపోర్ట్, కానీ పలుకుబడి దోచుకున్న సంపాదనే వీళ్ళది. వీళ్ళ కష్టజీతం కాదు, కస్టమర్ల మీద దోచుకొని అది అక్కడిక్కడ తినిపించుకొని పెట్టుకొని పని చేస్తున్నారండి. ఇదంతా పెద్ద స్కామ్, అందుకే నేను ఫైట్ చేశాను దీని గురించి. యాక్చువల్ బిల్ కంటే మీకు ఎంత ఎక్కువగా వచ్చింది? కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. నాకు 2000 ఎక్కువ వేశారండి, విత్ GST సర్వీస్ ఛార్జ్ చేశారు. 2000 రిఫండ్ ఇచ్చా కూడా నేను క్వశ్చన్ అడిగాను వాళ్ళు, నాకు డబ్బులు ముఖ్యం కాదు, ఈ స్కామ్ మీరు డైలీ ఎంతమంది కస్టమర్లతో చేస్తారు, ఇది ఒక పెద్ద ఫ్రాడ్ జరుగుతుంది కదా అని అడిగినందుకు ఇంత చేశారండి. ఓకే, కామెంట్స్ 2000 గురించి పెట్టేవాళ్ళు, వేరే కామెంట్స్ కూడా చదవండి. ఎవరికి అన్యాయం జరిగిందో, ఒకరికి 9000, ఒకరికి 50,000, ఒకరికి 20,000 బిల్లులు ఎక్కువ వేస్తూ పోయారు. వేరే కూడా చూడండి. ఒకసారి గెట్ బ్యాక్ టు అగైన్. శివ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు అండ్ మాట్లాడతారు ఒకసారి. శివ. హలో అండి. హలో, రైట్, చెప్పండి, వినిపిస్తాం. అదేవిధంగా నవీన్ గారికి కూడా నమస్తే. మాట్లాడండి, వినిపిస్తోంది, మాట్లాడండి. ఓకే, TCR వాళ్ళకి అది ఇందాక అడిగాను, వాయిస్ ఇస్ క్లియర్ ఉందా అని చెప్పేసి అండి. సారీ అండి. నా క్వశ్చన్ టు కల్పిక గారండి. చెప్పండి. నా క్వశ్చన్ వచ్చండి, కల్పిక గారు ఒక నటి అయినాక ఈరోజు సమాజం లోపల మీకంటూ గుర్తింపు ఉంటుంది. నంబర్ 1 పాయింట్. మళ్ళీ రిపీట్ చేస్తారా? కొంచెం మళ్ళీ రిపీట్ చేస్తారా? కల్పిక గారు, మీరు ఒక నటిగా ఈరోజు ఒక సమాజం లోపల 10 మందికి గుర్తింపు తెచ్చుకున్నటువంటి వారు. ఓకే, అప్పుడున్నటువంటి యాక్ట్రెస్ ఇప్పుడున్నటువంటి యాక్ట్రెస్ గల తేడా అయింది. అసలు ఏంటంటారంటే, మీరు ఏమి మెసేజ్ ఇద్దామని చెప్పేసి పబ్లో పడుతూ తిరుగుతున్నారు, నాకు అర్థమవుతుంది. నంబర్ 1. ఇందాక సబ్జెక్ట్ మాట్లాడుతూ నవీన్ అన్న కానీ దీనా అక్క కానీ ఒక టాపిక్ రైజ్ చేసి, మహిళలకు రోడ్డు పైన తిరిగే హక్కు లేదా, ఇలా స్వేచ్ఛ ఉంది అని చెప్పేసి. ఓకే, ఐ అగ్రీ. ఇక్కడ సబ్జెక్ట్ డీవియేట్ అవుతుంది కాబట్టి ఏంటంటే, వాళ్ళు మహిళా సాధికారిత, మహిళల హక్కుల వైపు వెళ్తున్నారు. అది కాదు, ప్రిజం పబ్ లో జరిగినటువంటి ఘటన ఏంటి? అసలు ప్రిజం పబ్ లో ఆ రోజు రాత్రి 12:30 వరకు ఆమె అక్కడ ఉండడం ఏంటి? సరే, ఆమె వెళ్ళినాకల్లా మీరు వాయిస్ లో క్లియర్ గా చూస్తున్నారు ఎవరిని తీసిరనేది. నవీన్ అన్న మీరు కూడా అబ్జర్వ్ చేయండి. నవీన్ అన్న కూడా చెప్తున్నాను, దీనంతా కూడా చెప్తున్నా, మీరు కూడా అబ్జర్వ్ చేయండి. వీడియోస్ ఉన్నాయి. తన గురించి ఫస్ట్ స్టార్టింగ్ లోనే క్వశ్చన్ చేశారు, ప్లేట్స్ పగలగొడు అని అడిగితే ఆ ఇన్స్టాన్స్ లో చేయాల్సి వచ్చింది అని అంటున్నారు. అన్న నేను అదే అడుగుతున్నా, ఎవరిని తిట్టారు? ఇప్పుడు ఒక ప్లేస్ లో కల్పిక ప్లేస్ లా వాళ్ళు తిట్టుంటే ముందు, ఒకవేళ వాళ్ళు చేసుకుంటుంటే అది వేరే సబ్జెక్ట్ అయిపోతుంది, మహిళల పైన దాడి అటువంటి అనుకోండి. కానీ ఈయన ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంది, అంటే సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. వీళ్ళు ఎటువైపు వెళ్ళాలి? సమాజ సేవ కానీ, లేకపోతే 10 మందికి ఆదర్శంగా ఉండాలి. దాంట్లో కూడా ఉన్నారు. తన బర్త్డే రోజు కొన్ని ఆర్ఫనేజెస్ కి తన ఆర్గనైజేషన్ సపోర్ట్ చేస్తున్నారు. నవీన్ అన్న, నువ్వు ఏం మాట్లాడుతున్నావే? నవీన్ అన్న, నేను ఒక మాట చెప్తానే, 13 ఇప్పుడు రేపు ఇవ్వలేనా సరే బర్త్డే చేసుకుంటే చాలా క్వశ్చన్స్ అడిగారు, ఒకసారి నేను ఆన్సర్ తీసుకుంటాను తన నుంచి. ఫస్ట్లీ
మీకు అర్థమైందా? సేమ్ అండి, సేమ్ ఆన్సర్. పక్కకు పోయి ఆడుకోండి అంట. యు ఆర్ నాట్ ఈవెన్ లిజనింగ్ టు వాట్ వీఆర్ ట్రైంగ్ టు టాక్ హియర్. వాట్ డూ యూ రిప్రజెంట్ అంటున్నారు ఆయన. వాట్ డూ ఐ రిప్రజెంట్? ఐ హావ్ నాట్ గాన్ దేర్ as an artist, I have not gone there as an actor. వాళ్ళకి తెలియని కూడా తెలీదు దట్ ఐఎమ్ ఎ సెలబ్రిటీ. నేను ఒక అమ్మాయిగా, ఒక హ్యూమన్ గా ఇంకొక హ్యూమన్ తో వెళ్ళి బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నా. నీకు అది కూడా బేసిక్ గా అర్థం కాకపోతే ఏం పేరు చెప్పారు? తన పేరు శివ. నాకు తెలిసి మీరంతా సేమ్ స్కూల్ అండి, ఆ ప్రిజం వాళ్ళ అంత మేనేజ్మెంట్ మీరు సేమ్ స్కూల్. అసలు వినే చెవు లేదు, ఓపిక లేదు, ధైర్యం లేదు, సరిగ్గా క్వశ్చన్స్ అడగడానికి. ఇంకో క్వశ్చన్ అన్నారు ఆయన. సో మీలాంటి 10 మందిని రిప్రజెంట్ లైన్ లో ఉన్నారంట. please శివ గారు ప్లీజ్ బి ఆన్ హోల్డ్. తను ఆన్సర్ చేస్తున్నారు. కల్పిక గారు మీలాగా 10 మంది. ఆగండి ఫస్ట్ మా వర్షన్ వినండి. రైట్ గెట్ బ్యాక్ టు యు. శివ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. మీ క్వశ్చన్ వింటాను. తన నుంచి ఒక ఆన్సర్ తీసుకున్నా. ఫస్ట్లీ 10 మంది రిప్రజెంట్ చేసే మీరు, సొసైటీలో 10 మంది గుర్తింపున్న మీరు సర్వీస్ చేయాలి కానీ ఇటువంటి వాటి యాక్టివిటీస్ ఏంటి? నేను చేసే సర్వీస్ చాలా చేస్తున్నా, అది అందరికి తెలియాల్సిన అవసరం కూడా లేదు. అంతే తెలుసుకోవాలని నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉందంటే ఇప్పుడు 2 minutes తీసి మీరు కాల్ చేస్తారు కదా, ఫాలో మై ఇన్స్టాగ్రామ్ పేజ్. యూ విల్ నో హౌ మెనీ పీపుల్, హౌ మెనీ ఆర్గనైజేషన్స్ ఐ సపోర్ట్. ఫ్రమ్ 20 years ఆల్మోస్ట్ ఐఎమ్ సపోర్టింగ్. అది నేను పుకారా చేసుకోను, చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. శివ గారు క్లారిటీ వచ్చింది ఏమైనా? ఇంకా అడుగుతారా? కాదు, నేను నాకు క్వశ్చన్ ఏంటంటే ఆదర్శంగా ఉండాల్సినటువంటి ఆమె ఆదర్శాన్ని మర్చిపోయి పబ్బుల పొట్టని కూడా తెల్లదాకా తిరిగింది అనుకున్నాం. ఒక నిమిషం. ఆదర్శం ఇందాక అన్నాను కదా మీతో, పబ్ అనగానే ఒక నెగిటివ్ థాట్ ఉందని చెప్పేసి. సో తను ఆయన ఏమంటున్నారంటే ఆదర్శంగా ఉండాల్సిన మీరు పబ్బుల పండి తిరగడం ఏంటి రాత్రులు? హూ ఆర్ యూ టు డిసైడ్ నేను ఆదర్శంగా ఉన్నానా లేదా అని? ఏ బేస్ మీద మీరు జడ్జ్ చేస్తున్నారండి నాకు చెప్తారా? బట్టలా, మాటలా, చేష్టలా? ఉన్నావా, వెళ్ళిపోయావా? బట్ శివ గారు వినిపిస్తుందా? ఆదర్శంగా ఉండాల్సిన అదే ఆదర్శం మీనింగ్ మీరు చెప్పండి. మీకు తెలుగు వచ్చు కదా, మీరు చెప్పండి ఆదర్శం మీనింగ్ ఏంటండి? ఇన్స్పిరేషన్, రోల్ మోడల్. రోల్ మోడల్ నేను ఎవరు కావాలనుకుంటున్నా? నేను ఏమైనా చెప్పానా నేను ఎవరికైనా ఇన్స్పిరేషన్ అని? నా పద్ధతులు నేను చేసే చూసి జనాలు ఆటోమేటిక్ గా ఇన్స్పైర్ అవుతారు, అవ్వని వాళ్ళు అవ్వరు. అంటే ఈ పబ్బుల పండి తిరగడం ఏంటంటే పబ్ ఇన్ ది సెన్స్ పబ్ ఏంటండి ఇంకొక రెస్టారెంట్ కదా, ఇట్స్ నెగటివ్ గా వెళ్ళిపోతుంది. అది దట్ ఇస్ హౌ పీపుల్ ఆర్ పర్సీవింగ్ ఇట్. పీపుల్ ఆర్ అదే మా ఇండస్ట్రీ కూడా నెగటివ్ అనే పర్సీవ్ చేస్తారు. బట్ ఇక్కడ వచ్చాక మాకు తెలుస్తుంది నెగటివ్ పాజిటివ్ కాదు, దాన్ని ఎట్లా డీల్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. మనం ఎట్లా బిహేవ్ చేస్తామో, మన పెంపకం ఏంటి, ఎవ్రీథింగ్ కౌంట్స్. మన ఎక్స్పీరియన్సెస్ ఏంటి, మన అబ్జర్వేషన్స్ ఏంటి, మన బుద్ధి ఎక్కడుంది, మనకేం కావాలి? డూ యూ వాంట్ షార్ట్ కట్? డూ యూ వాంట్ టు డూ యువర్ ఓన్ సెట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ దెన్ ఇన్వెస్ట్ యువర్ టైమ్ ఇన్ విత్ డెడికేషనా, ఆ ప్రొఫెషన్లోనా వేరే ప్రొఫెషన్లోనా? దెన్ లాట్ ఆఫ్ థింగ్స్ అండి. హౌ కెన్ యూ డిసైడ్ ఒకళ్ళు ఆదర్శంగా ఉన్నారు అంటే, ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలంటే మీ మదరే చాలండి ఇన్స్పైర్ అవ్వడానికి. మీకు ఒక మదర్ తెరీసా అవసరం లేదు, లేకపోతే ఎవరైనా ఇంకా పెద్దవాళ్ళు అవసరం లేదు, మీ ఇంట్లోనే ఉంటారు ఇన్స్పిరేషన్స్. క్వశ్చన్ అడిగి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు నలుగురికి ఇన్స్పిరేషన్ గా ఉండాల్సిన అదే అంటున్నా. పబ్బుల చుట్టూ రాత్రులు ఎందుకు తిరుగుతున్నారు? ఈ మన ఇండియాలో అది రాత్రి, వేరే కంట్రీలో అది పొద్దున. ఫస్ట్ థింగ్, నేను పబ్కి నేను మధ్యాహ్నం కాదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు కూడా వెళ్తాను. నేను పబ్లిక్ కెఫేలకి బ్రేక్ఫాస్ట్లు కూడా వెళ్తాను, లంచ్ కూడా వెళ్తాను, మా పేరెంట్స్ కూడా తీసుకెళ్తా. ఏ టైంలో అయినా ఏదైనా జరగచ్చు. దానికి రాత్రి క్లోజింగ్ టైమ్ 11:30 అండి. సిచ్యువేషన్ స్టార్ట్ అయింది ఫ్రమ్ 11 o'clock. ఇప్పుడు మీరు చూసిన కవరేజ్ అంతా 12 o'clock నుంచి మీరు చూడడం జరిగింది కవరేజ్. బికాజ్ నేను ఫస్ట్ లైవ్ చేసింది అది, వాళ్ళు వైఫై క్లోజ్ చేశారు.